మేము ఇక్కడ జల్లమ్మ తోట అని ఇక్కడ ఉంది. పూర్వం నుంచి దాదాపు 100 ఏళ్ళ దాకా ముందు నుంచి ఎక్కడో ఉండింది. ఈరోజు ఈ పొజిషన్కి వచ్చిందంటే వన్నూరు ఆశీస్సులతో ఇక్కడ జల్లమ్మ అనేది జీవ సమాధి అయ్యి ఇక్కడి నుంచి ఈమె రోజు రోజు అభివృద్ధి చెందుతూ అందరికీ భక్తుల కోరికలనే తీరుస్తూ ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే ఈమెలో ఉండే భక్తి అనేది విపరీతం, ప్రజల్లో నమ్మకం అనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలంతా విపరీతంగా వస్తున్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, తిరుగుతున్నారు. పూజలు గొందిరెడ్డిపల్లిలో సేమ్ గూగుడు ఏ టైంలో వెళ్తుందో అదే టైంలోనే మేము కూడా సేమ్ పద్ధతుల్లోనే మన మల్లా సావులు వీళ్ళ చదివింపులతోనే పూజలన్నీ నిర్వహిస్తాము. ఎవ్రీ 3 ఇయర్స్కి ఇక్కడ 10-12 పొట్టెళ్ళు పోసి అన్నదానం కార్యక్రమం చేస్తాము. ఇవన్నీ చేసుకుంటూ స్వామిని డెవలప్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, ప్రజల ఆశీస్సులు మాతో ఉండాలని చెప్పేసి ప్రజలు కూడా అంతా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఏదైనా కళ్యాణ మండపం అనేది ఒకటి ప్లాన్ చేయాలని చెప్పేసి గట్టిగా మేము ప్రోద్బలంతో ఉన్నాము. అందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. గొందిరెడ్డిపల్లి గ్రామం ఇక్కడ పీర్ల పండుగ అనేది చాలా ఘనంగా జరుగుతుంది. మా శేఖర్ బాబాయ్ మన కుటుంబ సభ్యులంతా ఈ పండుగని చాలా గొప్పగా చేసుకుంటారు. అదేవిధంగా ఈ దగ్గర ఊరి నుంచి ప్రత్యేకంగా ఈ పీర్ల పండుగకి అదే విధంగా వచ్చి ఇంతమంది ప్రత్యేకంగా ఇది పీర్ల పండుగ అనేది గొప్పగా జరుగుతుంది. అలాగే మూడేళ్ళకి ఒకసారి ఇక్కడ కందూరు కూడా జరుగుతుంది. ప్రతి ఇంటికి 2 పొట్టేళ్ళు మా ఇంటి తరఫున ప్రతి ఇంటికి 2 పొట్టేళ్ళు పోస్తూ చదివింపులు చేసుకుంటూ అన్నదానం చేస్తారు. అలాగే ఇక్కడ మాకి చిన్న ఈరోజు జరిగే ఉత్సవం మరీ ఇంకా పెద్దగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ ప్రజల ఆశీర్వాదం మాకు కావాలని చెప్పేసి మేము ఇంకా బాగా డెవలప్ చేయాలని, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువ కావాలని చేయాలని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు మరీ అందరూ దీన్ని చూసి మమ్మల్ని ఆనందింపజేయాల్సిందిగా కోరుతున్నాము. Wow.